శ్రీమాత్రే నమః. రేపు దేవి నవరాత్రులు అండి, అంటే లలితాదేవి నవరాత్రులు అండి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకుంటే చాలా శుభ ఫలితాలు వస్తాయండి. మెయిన్ అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది, మన మీద, మన కుటుంబం మీద చాలా వరకు ఉంటుందండి. ఎన్నో తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుందండి. ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికైనా సరే, మన హాయిగా ప్రశాంతంగా ఉండడానికైనా సరే అమ్మవారి పూజ అండి, దేవి లలితాదేవి అనుగ్రహం మన మీద ఉండడానికండి చాలా శుభప్రదం అండి. ఒక్కసారి చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదండి. సింపుల్ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను ఇప్పుడే అండి. ఫస్ట్ అమ్మవారి పటం అయినా సరే, విగ్రహం అయినా పర్వాలేదండి, నీట్గా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ పూజ గది అంతా శుభ్రంగా చేసుకున్నాక ఫస్ట్ దీపారాధన చేయండి. దీపారాధన చేశాక ధూపం అండి, అగరబత్తులు వెలిగించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మన ఉంగరం వేలు, మిడిల్ వేలు అండ్ మన బొటన వేలు, ఈ 3 ఫింగర్స్ తోటి కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల ముందు వేయండి. అది అష్టోత్తరం అంటారు. అంటే అమ్మవారి 108 నామాలు మనం జపం చేసుకుంటూ ఒక్కొక్క నామానికి కొద్దిగా తీసుకొని అమ్మవారి పాదాల మీద వేసుకుంటే కుంకుమార్చన అవుతుందండి. అమ్మవారికి చాలా ఇష్టం కుంకుమార్చన. ఈ కుంకుమార్చన 108 నామాలతోటి కంప్లీట్ చేశాక, ఒకవేళ మీకు 108 నామాలు నాకు తెలియవండి అంటే బుక్స్లో అయినా ఉంటుంది, ఏదైనా ఆడియో అయినా సరే పెట్టుకోండి. లలితాదేవి అష్టోత్తర నామాలు అన్నా కానీ మీకు వచ్చేస్తుంది. ఆ నామాలతోటి మీరు కుంకుమతోటి అర్చన చేసుకోండి. అర్చన చేశాక అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యంతో పాటు కొబ్బరికాయ కొట్టండి, కొన్ని గ్లాసులు వాటర్ కూడా పెట్టండి. ఎందుకంటే నైవేద్యం తిన్నాక అమ్మవారు చేయగడుక్కోవాలి కదండి, ఆ ఉద్దేశంతో అనమాట. కొన్ని వాటర్ కూడా పెట్టేసుకోండి. ఇవన్నీ పెట్టాక హారతి అండి, అమ్మవారి పాటలు ఏమైనా మీకు వచ్చినా కానీ హారతిస్తూ అమ్మవారిని స్తుతించండి. లేదంటే ఏదైనా ఆడియో ఉన్నా కానీ ఆడియో పెట్టేసుకోండి. ఆడియోతో పెట్టుకుంటే కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చండి హారతి. తర్వాత మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారికి చెప్పుకోండి. ఇలా మీరు మార్నింగ్ అవర్స్ మీకు వీలైతే మార్నింగ్ అవర్స్ చేసుకోండి. లేదు అని అంటే ఈవినింగ్ అవర్స్ అయినా సరే మీరు చేసుకోవడానికి బాగుంటుందండి. ఈ 9 రోజులు మీరు ఈ విధంగా చేయడం వల్ల ఒక్కసారి మీరు చేసి చూడండి. అసలు మీకు నమ్మలేని మిరాకిల్స్ అండి మీకు కనిపిస్తూ ఉంటాయండి. అసలు నిజంగానా ఇలా కూడా జరుగుతుందా అనే ఉద్దేశం, అనే థాట్ అనేది మీకు వస్తుందండి. అమ్మవారి అనుగ్రహం అలా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి. అమ్మవారు పూజ చేసినంతసేపు ఉపవాసం ఉండాలా లేదా అని చాలా వరకు అడుగుతారండి. అది మీ ఇష్టం అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండొచ్చు. లేదు నేను ఉపవాసం ఉండలేను అన్నా కానీ అమ్మవారికి చెప్పుకొని కాలి పూజ కూడా చేసుకోవచ్చు అండి. అమ్మవారికి మీరు ఏదైనా పెట్టాలనుకున్న చీర సారీ ఏదైనా పెట్టుకొని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కలశారాధన ఉంటే కలశారాధన కూడా పెట్టుకోవచ్చు. 9 రోజులు అలాగే పెట్టి చేసుకోవచ్చు. లేదు నేను ఇలా ఏం చేయలేదంటే డైలీ దీపారాధన మనం ఎలా చేస్తామో అలా కూడా మనం డైలీ చేయొచ్చండి. కానీ ఏది చేసినా అమ్మవారిపై భక్తితో మనం చేసే, శ్రద్ధతో చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో గిన మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పరంగా మీకు అందుతుందండి. థ్యాంక్ యూ.